విశాఖ ఉక్కు ఇక ఊపిరి పీల్చుకో. కూటమి సర్కార్ చొరవ, కార్మికుల ఏళ్ల తరబడి పోరాటం, కేంద్ర ప్రభుత్వం స్పందన పెరిసి తెలుగోడి స్టీల్ ప్లాంట్ కి మంచి రోజులు రానున్నాయి. కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించడమే కాదు, ఓ తీపి సందేశాన్ని ఆంధ్ర ప్రజలకు పంపింది. ఇంతకీ ఏంటా సందేశం? విశాఖ ఉక్కుకు కేంద్రం ఊపిరిలుదే ప్రయత్నం చేస్తోంది. నష్టాలు, కార్మికుల కష్టాలు, ప్రైవేటీకరణపై పోరాటాలు, వీటన్నింటి నుంచి గట్టెక్కించేందుకు మోదీ సర్కార్ భారీ ప్యాకేజీని వరంగా ప్రకటించింది. ఇందుకు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. పునరుద్ధరణ ప్యాకేజీతో వారసత్వంగా వస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు, ఆర్థిక ప్యాకేజీ ప్రకటనతో పాటు ప్రైవేటీకరణపై కూడా స్పష్టత ఇచ్చింది. భవిష్యత్తులో విశాఖ ఉక్కును అమ్మే పరిస్థితులు రావని, దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తొలుత 2 యూనిట్లలో పనులు మొదలు పెడతామని, ఆగస్టు నాటికి 3 యూనిట్లలో పనులు స్టార్ట్ అవుతాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి రానుంది. కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అయితే కేంద్రం పెట్టుకున్న నమ్మకాన్ని కార్మికులు నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నట్లుగా ఇండైరెక్ట్ గా ఏపీ సీఎం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను హెచ్చరించారు. సమర్థవంతమైన మేనేజ్మెంట్ తో విశాఖ ఉక్కును అభివృద్ధిలోకి తీసుకురావాలని కార్మికులకు సూచించారు చంద్రబాబు. కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయమని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వేయాలి, సమర్థుడిని తీసుకురావాలి సీఈఓగా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించాలని, ప్రైవేటీకరణను నిలిపేయాలని ఉద్యోగులు ఆందోళన చేస్తూ వచ్చారు. ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండడం, ముఖ్యంగా టీడీపీ ఎన్డీఏలో కీలకంగా మారడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రాన్ని కోరాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటీకరణపై ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తున్న సమయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.